హలో, హాయ్ అండి. చూసారండి కర్రీ క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ టమాటా వేసి చేశానండి కర్రీ. సూపర్ అంటే సూపర్ వచ్చేసిందండి. ఇక ఫైనల్గా కొత్తిమీరేనండి దీంట్లో వేయాల్సింది. ఇక ఎగ్ కూడా వేసానండి. బాయిల్ చేసి ఎగ్ కూడా వేసేసాను. ఇక కొత్తిమీరే కదండి వేయాల్సింది దీంట్లో. ఇవి ఈ సీజన్లో వచ్చే క్యాలీఫ్లవర్ ఒకటి, చిక్కుడుగాయ ఒకటి చాలా బాగుంటాయి కదండి. అసలు నా చిన్నతనంలో అయితే మా అమ్మ క్యాలీఫ్లవర్ వండితే మా అక్క నేనైతే ఆ ఫ్లవర్స్ అన్నీ చక్కగా వేరుకొని పువ్వులు తినేసేవాళ్ళం అండి. ఎంత బాగుండేదో. అమ్మ వండింది ఎప్పుడైనా బాగుండిద్ది కదండి. మనం వండుకునే దానికన్నా కూడా ఆ టేస్టే వేరుగా ఉండిద్ది. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఎంతమందికి ఇష్టం క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ? నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి. ఇప్పుడేనండి వేడి వేడి రైస్ అండి. ఈరోజు లంచ్ అదేనండి. ఇంకోనండి పెరుగు, అరటిపళ్ళు, ఇంట్లో చట్నీలు ఉంటాయిలండి. ఏదో ఒక చట్నీ వేసేసుకొని తినేసేయటమేనండి. మనకి ఎన్నో కూరలు కావాలని ఏం లేదండి. ఉన్నదే చక్కగా ఒక కూర చేసుకున్నాం, మంచిగా చేసుకోవటమే నా అలవాటు అండి. ఇది కలర్ఫుల్గానే ఉందండి. ఫోన్లో వచ్చేసరికి మరి లైటింగ్ వల్ల ఏమో కానీ వైట్గా కనపడుతుంది. చాలా కలర్ఫుల్గా ఉందండి. చూడండి, ఇదిగోండి చాలా కలర్ఫుల్గానే వండానండి. నేనైతే మాత్రం టేస్టీగానే వండాను. ఇంకేంటండి, అందరూ లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. అందరూ లంచ్ కూడా భోజనం కూడా చేసేస్తూ ఉంటారండి. సరేనండి, నేను కూడా మా వారు వచ్చిన తర్వాత మా వారితో కలిసి భోజనం చేస్తానండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కూడా. ఓకే, బాయ్ అండి. పెరుగన్నంలోకి అరటిపండు నంచుకుంటాం కదండి. అసలు అరటిపళ్ళు కూడా ఏందండి వేరే ఎల్లో పోయి ఇంకో కలర్లో కనపడుతున్నాయి ఏందండి బాబు. ఈ ఫోన్ ఏంటో మరి ఏమో. ఓకేనండి, బాయ్. కాదులేండి, వాతావరణం చాలా క్లౌడీగా మబ్బు పట్టేసినట్టుందండి. చాలా అసలు అంటే చాలా మబ్బు పట్టిందండి అసలుకి. చూసారండి మా తులసమ్మ. ఈ తులసమ్మ మందారం పెట్టింది ఎక్కడ అనుకున్నారు? చెట్టు చూపిస్తారా అనండి. ఇదిగోనండి ఈ చెట్టేనండి. నా కోసం పక్కింటి అమ్మాయి నాకు అనుకూలంగా నేను మొగ్గలు కోసుకోవాలని నాకు దగ్గరగా పెట్టిందండి ఈ మొక్క అయితే పాపం. ఓకేనండి, బాయ్.